ఈరోజైతే నిమ్మకాయ పచ్చడి పెట్టడానికైతే మేమైతే నిమ్మకాయలన్నీ కడిగి నీట్గా తుడిచి ఇలా ముక్కలుగా కోస్తున్నామండి. ముక్కలుగా కోసిన వాటిని ఇలాగా గింజలన్నీ పోయే విధంగా మొత్తం సైడ్కి పెట్టుకోవాలన్నమాట. గింజలన్నీ ఇదిగోండి ఇలాగా హోల్స్ ఉన్న గిన్నెల్లో పెట్టుకొని గింజలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే గింజలు పచ్చళ్ళలో ఉండకూడదంట. అందుకనే మొత్తం అన్నీ ఇలాగ సపరేట్ చేస్తున్నాము. ఇదిగోండి ఆల్మోస్ట్ అయితే ఇలా చాలా వరకు మొత్తం తీసేసామన్నమాట. సీడ్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నాం. ఆ రసం అయితే యాడ్ అయినా పర్లేదు కానీ గింజలు యాడ్ అవ్వద్దని పదే పదే చెప్పారు. సో అందుకనే మేమైతే మొత్తం అందరం ఇలా చూస్తున్నాం. ఇంకా అమేజింగ్ ఏంటంటే మాకు టైంపాస్గా హరిశ్చంద్ర మూవీ వేసారండి. అది చూసుకుంటూ చేసుకున్నాం. ఆల్మోస్ట్ అయితే ఇదిగోండి ఇలాగా రసం వచ్చిందనమాట. ముక్కలన్నీ ఆల్మోస్ట్ ఇలాగ రెండు వాటిల్లో మొత్తం అన్నీ పెట్టేసుకున్నాం. ఇప్పుడు వీటిని ఈ లెమన్ జ్యూస్ వేసేసి ఆ ముక్కల్లో కొంచెం సాల్ట్